సంవత్సరంలో హైదరాబాదులో ప్రపంచ కాపరుల సదస్సు జరిగిందంట. ప్రపంచ కాపరుల సదస్సు 95వ సంవత్సరంలో జరిగితే ఆ ప్రపంచ కాపరుల సదస్సు అంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్ ప్రపంచపు నలుదిశల నుంచి వినాలి మీరు. ప్రపంచపు నలుదిశల నుంచి మన హైదరాబాద్కి పాస్టర్స్ పెద్ద పెద్ద సంస్థ నాయకులు వచ్చారు. అందరు కాదు, సమస్త నాయకులు, పెద్ద పెద్ద సమస్త నాయకులు ఉంటారు కదా, వాళ్ళంతా ఈ పాస్టర్స్ ప్రపంచ కాపరుల సదస్సుకి వస్తే మన ఇండియా, మన భారతదేశంలో, మన ఆంధ్ర ప్రాంతంలో హోసన్న మినిస్ట్రీస్ తరఫున యేసన్న గారు వెళ్ళారంట 95లో. ఓకే, వెళ్తే ఆయన కొమనపల్లి బెంజమిన్ గారు ఏదో ఆయన పేరు, ఆయన అంత పెద్ద మహాసభలో, ఇది ప్రపంచంలో నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, ప్రపంచ దేశాల్లో నుంచి పెద్ద పెద్ద సమస్త నాయకులు వచ్చారు కదా. ఆ సదస్సులో యేసన్న గారికి ఒక పాట ఇచ్చారంట. మెసేజ్ కాదు, ఒక పాట. ఎందుకంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు. అప్పుడు యేసన్న గారు వెళ్ళి, మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యత అయి ఉన్నదని పాట పాడుతుంటే, జపాన్ నుంచి ఒక పెద్ద సంస్థ అధినేత ఆయన ఆ మీటింగ్లో ఉన్నాడు. యేసన్న గారు ఆ పాట పాడుతుంటే, ఆయనకి జపాన్లో బయలుదేరేటప్పుడు వాళ్ళు సంఘంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే, జపాన్లో ఆ సంఘంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో ఒక ఆయన ప్రవచించాడంట. వాళ్ళు జపనీస్, వాళ్ళ భాషలో. ఏమని? నీవు ఇండియాకి వెళుతున్నావు, ఇండియాలో నాకిష్టమైన నా కుమారుని నీకు చూపిస్తాను అని. ఓకే, వినండి. యేసన్న గారు మహోన్నతుడు నీ కృపలో జీవించిన ఆ పాట పాడుతుంటే సేమ్ మరలా ఆ నాయకుడు ఆ మీటింగ్లో ఉంటే ప్రభు స్పష్టంగా చెప్తున్నాడంట, నేను ఏర్పరచుకుని నా ఇష్టమైన కుమారుడు అడుగు అతనే. వెంటనే ఆ జపాన్ నుంచి వచ్చిన దైవజనుడు కొమనపల్లి ఆ బెంజమిన్ గారు ఎవరైనా పెద్ద ఆయన్ని పర్మిషన్ అడిగి, ఏమండి ఈయన ఎవరు, ఈయన ఎక్కడుంటాడు, ఈయన సంఘం ఏంటి అంటే, ఈయన ఆంధ్రలో ఉంటాడండి, ఆంధ్రలో పరిచయం చేస్తున్నాడు, ఈయన పేరు యేసన్న. అలా అంటే నాకు ప్రభు చెప్తున్నాడు, ఆయన కాళ్ళు కడగాలి నేను. జపాన్ నుంచి వచ్చిన ఆయన కాళ్ళు కడగాలి నేను. ఎట్లంటే ఆయన కొమనపల్లి బెంజమిన్ గారు ఆయన అంట, ఆయన ఇష్టపడేట ఇట్లాంటివి ఆయన ఇష్టపడేట్లంటే నో ప్రభు చెప్తున్నాడు అని ఆయన వచ్చి యేసన్న గారు పర్మిషన్ అడిగితే అన్న కడగండి అడిపోయాడు. అయ్యా ఏంటంటే నో దేవుడు చెప్తున్నాడు అని అన్న కాళ్ళు కడిగి, ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత 2 నెలలకి వాళ్ళు అన్నకి వీసా పంపించి